తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. టీఎస్ టెట్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో మరోసారి డిఎస్సి దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి పోస్టులను సంఖ్యను పెంచి కొత్తగా మొత్తం 11,062 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న మొత్తం 11,062 ఉద్యోగాల్లో స్కూల్ అసిస్టెంట్ 2,629 పోస్టులు, భాషా పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 796 పోస్టుల ఉద్యోగాలు ఉన్నాయి. మెగా డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా మార్చి 4వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. గతంలో కేవలం 5,000కు పైగా పోస్టులతోనే నోటిఫికేషన్ వచ్చింది. ఫలితంగా పలు జిల్లాల్లో ఖాళీలు లేకుండా పోయాయి. చాలా మంది అభ్యర్థులు ఓపెన్ కోటాలో పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం పోస్టుల సంఖ్య పెరగటంతో గతంలో కూడా వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ను తీసుకొచ్చింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను అప్డేట్ చేసుకున్నారు. తాజాగా టీఎస్ టెట్ ఫలితాలు రావటంతో మరోసారి వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఎడిట్ ఆప్షన్ను ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఓపెన్ కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎడిట్ ఆప్షన్ ప్రాసెస్: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్ డిఎస్సి 2024 అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఎడిట్ పోస్ట్ అప్లైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి క్యాండిడేట్స్ ఆధార్ నంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి ఎడిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే ఎడిట్ చేసుకుని ఆ తర్వాత తిరిగి సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఈ ఎడిట్ ఆప్షన్ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక టెట్ పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులు కూడా వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ను పూర్తి చేయటంతో పాటు అప్డేట్ చేసుకోవచ్చు. డిఎస్సి ఉద్యోగాల భర్తీకి జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ సిబిటి లో నిర్వహిస్తారు. మొత్తం 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 160 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. డిఎస్సి పరీక్షలో జనరల్ నాలెడ్జ్, టీచింగ్తో పాటు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. మిగతా 20 మార్కులకు టెట్ వెయిటేజ్ ఉంటుంది. రాత పరీక్ష తర్వాత టెట్ వెయిటీజీని కలిపి తుది జాబితాను ప్రకటిస్తారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకన్.